అందరికీ నమస్తే. మంథని నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంథని నియోజకవర్గంలోని ధన్వాడ గ్రామం, ఆయన సొంత గ్రామంలో ఆయన సొంత ఊర్లో పుట్టడం మా తప్ప నిరుపేదలమైన మా భూములను కబ్జా చేసి మంత్రి శ్రీధర్ బాబు సొంత భూమికి రోడ్డు వేసుకున్నాడని చెప్పి ఇక్కడ ఒకటి సోషల్ మీడియాలో మరి ఇక్కడ చక్కర్లు కొడతా ఉన్నది. మరి దానికి సంబంధించి చూసుకున్నట్టయితే బాధితులకు సంబంధించినటువంటి వాళ్ళ వాయిస్లు కూడా మన దగ్గర ఉన్నాయి. మరి అసలు దీనికి సంబంధించిన విషయం ఏంది అని అంటే, మంత్రి దుద్దిల్ల శ్రీధర్కు సంబంధించినటువంటి సొంత గ్రామం ధన్వాడలో ఆయన పొలానికి మరి దారి వేసిండట, సీసీ రోడ్ వేసిండు. ఆ సీసీ రోడ్ వేసే క్రమంలో ప్రభుత్వ భూమిలో వేయాల్సిన రోడ్డు తమ భూముల ద్వారా వెళ్ళింది. మరి తమకు నష్టపరిహారం కూడా చెల్లించలేదు. అంటే భూసేకరణ చేయకుండానే మరి దౌర్జన్యంగా మా భూముల నుంచి సీసీ రోడ్డు వేసిందని చెప్పి మరి వాళ్ళు గత నెల రోజుల నుంచి కూడా వాళ్ళు ఏదైతే పత్రికల ద్వారా అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా వాళ్ళ వాయిస్లు వస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించి అక్కడ ఏదైతే ఇటీవల టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి ఒక వ్యక్తి వాళ్ళని బెదిరించండి అని చెప్పి వాళ్ళు ఆయన మీద విరుచుకుపడడం కూడా జరిగింది. మరి అయినప్పటికీ కూడా ఇటు మంత్రి దగ్గర నుండి ఎలాంటి మరి స్పందన లేదు అని చెప్పి కూడా వాళ్ళు వాపోతూ నిన్నటి రోజున ముఖ్యమంత్రికి మరి ఇక్కడ ఫిర్యాదు చేసినట్టుగా ఒక లెటర్ ఇక్కడ కనిపిస్తా ఉన్నది. శ్రీధర్ గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ అనుమూల రేవంత్ రెడ్డి గారికి విషయం: మీ సహచర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మా భూములను లాక్కులోని అక్రమంగా ఆయన పొలానికి రోడ్డు వేసుకుని దౌర్జన్యంగా అరాచకాలు చేస్తున్న విషయంపై మేము ధన్వాడ గ్రామం కాటార మండలానికి చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ కులవులకు చెందిన వితంతు మహిళలమైన మాకు ఉండబడిన కొద్దిపాటి భూములను పోలీస్ పహారా పెట్టి దౌర్జన్యంగా లాక్కొని శ్రీధర్ బాబు గారి సొంత పొలానికి రోడ్డు వేసుకొని మాకు నష్టపరిహారం ఇప్పించకుండా కాలయాపన చేస్తున్నాడు. మాకు నష్టపరిహారం ఇప్పించమని అడగడానికి ప్రయత్నం చేయగా ఆయన అధికార బలంతో పోలీసులు, ఆయన అనుచరులు మరియు రౌడీ షీటర్లను పెట్టి మంత్రి అయిన శ్రీధర్ బాబు అతన్ని కలవకుండా చేస్తున్నాడు. ఎస్సీ ఎస్టీ బీసీలమైన మేము శ్రీధర్ బాబు గారి సొంత గ్రామమైన ధన్వాడలో పుట్టి మాకు ఓటు హక్కు వచ్చిన నుండి మేము శ్రీధర్ బాబు మరియు వారి తండ్రి గారైన శ్రీపాదరావు గారి చేతి గుర్తుకే మా తాతల తండ్రులు మరియు మేము ఓటేసి గెలిపించినందుకు అన్యాయం చేస్తూ మా కడుపులు కొడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇందిరమ్మ రాజ్యం, పేదల రాజ్యం వచ్చి మా బతుకులు మారుస్తారనుకుంటే మాకు కనీసం మా కుటుంబాల్లో ఒక్కరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించలేదు, ఒక ఇందిరమ్మగా ఇల్లు కానీ ఇప్పించలేదు. మంత్రి శ్రీధర్ బాబు గ్రామంలో పుట్టినందుకు మాకు సహాయం చేయకపోగా మాకున్న కొద్దిపాటి భూములను లాక్కొని మా కడుపులు కొడుతున్నాడు. మా భూములకు న్యాయం చేయమని గ్రామ సభలో మరియు గ్రామ పెద్దలకు విన్నవించిన ఫలితం లేకపోగా మేము పత్రికల ముందు సహాయం చేయమని వేడుకోగా స్పందించిన ఆయన అనుచరులు అయిన భూపల్లి రాజు మరియు ధన్వాడ గ్రామ మాజీ సర్పంచ్ కారెంగిల తిరుపతి గౌడు గారులను రాయబారానికి పంపి మీకు ఎంతో కొంత శ్రీధర్ బాబు గారికి చెప్పి సాయం చేయిస్తామని మభ్యపెడుతున్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి సాయం అందలేదు. మా ఊరి మంత్రి అయిన శ్రీధర్ బాబు మా బతుకులను మారుస్తాడనుకుంటే మా భూములను దౌర్జన్యంగా లాక్కొని మమ్మలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. పేదల ప్రభుత్వం నడుపుతున్న మీరు మీ సహచార మంత్రి అయిన శ్రీధర్ బాబు పైన చర్యలు తీసుకొని నిరుపేద వితంతులమైన మా భూమికి నష్టపరిహారం ఇప్పించగలరు అని చెప్పి ఇక్కడ కొంతమంది సంతకాలతోటి కూడిన లెటర్ను మరి వీళ్ళు రిజిస్టర్డ్ పోస్ట్ చేసారట. తర్వాత సోషల్ మీడియాలో కూడా పెట్టిండ్రు. తొగరి నీలమ్మ 3 గుంటలంట, మరి తొగరి పోచయ్య 3 గుంటలు, తొగరి పోసక్క 3 గుంటలు, తొగరి సమ్మక్క 3 గుంటలు, తొగరి రాజయ్య 3 గుంటలు, తాటి మల్లక్క 4 గుంటలట, మారగోని కాంతమ్మ 5 గుంటలు, మారగోని నాగభూషణం 5 గుంటలు, బోడ బాలాజీ 3 గుంటలు, అల్లం పోషక్క 8 గుంటలు, మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే అల్లం రామక్క 8 గుంటలు, అల్లం శైలజ 8 గుంటలు, అల్లం లక్ష్మి 8 గుంటలు మా భూమికి సంబంధించి మరి ఇక్కడ ఇందులో నుంచి రోడ్డు వేసిండ్రు. మరి ప్రభుత్వ పరంగా కానీ లేదంటే ఆయన సొంత పొలానికి వేసుకున్నాడు కాబట్టి మరి ఆయన దగ్గర నుంచి కానీ మాకు ఎలాంటి నష్టపరిహారం రాలేదు అని చెప్పి వాళ్ళు మరి ఇక్కడ వీడియో పూర్వకంగా కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ మాటలను కనుక విన్నట్టయితే రోడ్లు వేయించిండ్రు, మీకు అది ఇస్తాము ఇది ఇస్తామని బుధరించిన వల్ల మేము నమ్మినాము. ఇప్పుడే చేసుడు లేదు సారు, ముఖ్యమంత్రి సారు రేవంత్ రెడ్డి మీకు చెప్పుకుంటానంటున్నాను. దయచేసి మరి ధన్వాడే, మా శ్రీధర్ బాబు కూడా ధన్వాడే. మేము ఎన్నోసార్లు కూడా మా భూమి నుంచి మోరిపోయిందని మేము ఎన్నిసార్లు చెప్పినా కానీ సార్ మా మాట పట్టించుకుంటలేడు, వినిపించుకుంటలేడు. ధన్వాడ ఊళ్ళకు సార్ వస్తాడు పోతాడు కానీ మాకేం న్యాయం చేస్తలేడు. నమస్కారం.
ప్రకారం సార్ శ్రీధర్ బాబు గారు నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు అస్సలు కేర్ తీసుకుంటలేవు. మళ్ళీ మేము ముఖ్యమంత్రికి మొర పెట్టుకుంటారు. ఊళ్ళోకి వెళ్ళి వచ్చిన రోడ్డును నీకు కావాల్సిన వాళ్ళు ఇండ్లు పోతాయని ఈ ప్రజల ఊరు పోతే మారనని ఊరు బయట నుంచి రోడ్ వేసినావు. మనిషికి ఎంత ఊరు పోయింది ఏమి అనేది నువ్వు మాట్లాడలేదు. మేము ముఖ్యమంత్రికి మొర పెట్టుకుంటాను. 500 భూమి అయితే సారు దానికి తీగలేసి రేకు చెట్లు ఉండే ₹1,00,000 చెట్లు వేయినాయి. తీగలు జవుజాన్ని అక్కడ తీసి రోడ్ వేసింది. 500 భూమి వేయింది సారు ముఖ్యమంత్రి సారు. నేను చెప్పుకుంటాను సారు శ్రీధర్బాబు సారు మా పేదల భూములు తీసుకొని నువ్వు రోడ్ వేసుకున్నావు. నీ లక్ష్మీ బాధాలకు రోడ్ వేసుకున్నావు సారు. మాది అసలు మా పేదోళ్ళ కడుపుల మీద కొడితే నీకు న్యాయం ఎట్లయితే సారు. నువ్వు ఎల్లమ్మ గుళ్ళ నాకు పొలమేడున్నదో నా చేనేడున్నదో తెలియదన్నావు. నీకు తెలియంది నువ్వు రోడ్ ఎట్లేసుకున్నావు సారు అక్కడికి. మరి ముఖ్యమంత్రి సార్కు చెప్పుకుంటాను. శ్రీధర్బాబు గారు మీ దండం పెడతా ఇప్పటికీ 6 సంవత్సరాలు అవుతుంది, 5 సంవత్సరాలు 6 నెలలు అయితే అని మేము బాధపడవచ్చు. మాకు రోడ్డు పోయింది. మేము 6 నెలలు కొట్టాలి దండగా ఏమి ఇవ్వకుండా కానీ పట్ట కాగితం కూడా ఉన్నది. మీ పట్టేడున్నదని నన్ను కూడా బెదిరించింది సార్. మీ దండం పెడతా శ్రీధర్బాబు. ముఖ్యమంత్రికి కూడా చెప్పుకుంటామంటాను. ముఖ్యమంత్రి కూడా చెప్పుతాను. నేను ఒక్కదాన్నే పేరు అయిపోయినా, ఆ వాడకే పేరు అయిపోయినా. మళ్ళీ 4 రోజులు అయితే నేను ఇటుకలు కూడా పెడతాను రోడ్డు. ముఖ్యమంత్రి ఇటుకలు కూడా పెడతా. నాకు వేడికున్నదో ఆడికి ఇటుకలు పెడతా. ఇటుకలు పెట్టి ఆయన ఏం చేస్తా కదా 2 రేకులు తెస్తా. దాని కింద చిప్ప కడుముంతా ఒక గిన్నె పెట్టుకుంటే వాళ్ళన్న తొగోటం ఒక గిట్ట గిట్లా సారు. 22 గుంటల భూమి వేయింది. మేము పేదోళ్ళము. నేను ముసలిదైనా ఏదైనా భూమి వాడు ఉంటే మాకు ఏదన్నా ఆపద వస్తే నాకు 10 రూపాయలు అయ్యే కన్నా మాకు 10 రూపాయలు ఇస్తే మేము హాస్పిటల్ పోయి మంచిగా అయితే బట్టి ఆ భూమి కూడా వేయింది. మా ఊరే శ్రీధర్ బాబు కానీ మా బాబు మమ్మల్ని పట్టించుకుంటలేడు. మేము ఇంతగానం చెప్పుకున్నా కానీ మేము మమ్మల్ని చేస్తలేడు. మరి నువ్వన్న న్యాయం చేయి తండ్రి. వచ్చారు ముఖ్యమంత్రి. మేము సాగుదల దగ్గరికి వచ్చినాం. మరి బాధితులందరూ కూడా ఈ రకంగా రోడ్డు ఎక్కుతా ఉన్నా కూడా ఎందుకు మంత్రి స్పందించడం లేదు, పోనీ ఆయన అనుచరులు ఎందుకు స్పందించడం లేదు, దీనిలో వాస్తవాలు ఎంత, నిజంగా వాళ్ళ భూములేనా అని చెప్పి మరి ఆ రెవెన్యూ అధికారులను కనుక అక్కడికి పంపించి వాళ్ళ పట్టాలను ఇటాలను పరిశీలించి మరి దీని మీద ఎందుకు ఈ సమస్యను పరిష్కారం చేస్తలేడు. ఒకవైపు మరి నిన్న రోజున ఆయన ఏదైతే కోచింగ్ సెంటర్ల పేరుతోటి ఇక్కడ మంథనిలో అదేవిధంగా కాటారంలో తన సొంత ఖర్చులతోటి నిరుద్యోగులకు మరి పోలీసు ఉద్యోగార్థులందరికీ కూడా కోచింగ్ ఇప్పిస్తామన్నా అని చెప్పి మరి వీటిని చేసిండు. మరి అలాంటి వ్యక్తి ఎందుకు వీళ్ళ సమస్యను పరిష్కరిస్తలేడు? ఇప్పటి వరకు ఆయన దృష్టికి రాలేదా? ఆయన దృష్టికి రాకుండా స్థానికంగా ఉన్న నాయకులు అడ్డుకుంటా ఉన్నారా? లేదంటే వీళ్ళు కావాలనే చెప్పి ఆయన మీద మరి ఏమైనా బురద జల్లే కార్యక్రమం చేస్తా ఉన్నారా? నిజంగానే వీళ్ళు కావాలనే బురద జల్లే కార్యక్రమం చేసినా కూడా దాన్ని మరి ఇక్కడ పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్నది. ఏదైతే మరి వాళ్ళ తప్పు అని చెప్పైనా మరి అధికారులను పంపించైనా వాస్తవాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మంత్రి గారి మీద ఉన్నది. ఆ మంత్రి గారు ఇప్పటికైనా ఆయన సొంత నియోజకవర్గం సొంత గ్రామానికి సంబంధించి మరి ఇలాంటి ఏదైతే ఆరోపణలు వస్తా ఉన్నాయో ఆరోపణలు నెల రోజుల నుంచి సోషల్ మీడియా సాక్షిగా మరి వెలువడుతూనే ఉన్నాయి. అయినా కూడా స్పందించకపోవడాన్ని మరి ఇక్కడ ఏదైతే జనం తీవ్రంగా చర్చించుకుంటా ఉన్నారు. ఎందుకు ఈ విషయం మీద శ్రీధర్ బాబు స్పందించడం లేదు అని చెప్పి మరి ఈ టీజీటీవీ ద్వారా మరి ఆయన దృష్టికి తీసుకురావడానికి సమస్య పరిష్కారం కోసం మరి ప్రయత్నం చేయడానికే మేము ఏదైతే ఈ యొక్క వార్తను ప్రసారం చేస్తా ఉన్నాం. మరి మీరు మళ్ళా కక్ష సాధింపు పోయి మళ్ళీ కేసు పెట్టించే ప్రయత్నం కాకుండా మీరు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే నాట్ ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలు కాదు ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఎమ్మెల్యే అని గుర్తెరిగి మేము ఏదైతే మీ దృష్టికి తీసుకొచ్చినామో ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కారం చేయడానికి అధికారులను ఆదేశించి మరి వాస్తవాలను పరిశీలించి ప్రభుత్వం ద్వారా కానీ లేదంటే మీ సొంత పైసల ద్వారా కానీ వాళ్లకు మరి సమస్యను పరిష్కరించాలి. కానీ మళ్ళీ మా నోరు మూయించడానికి మళ్ళీ కేసు పెట్టి మరి ఇక్కడ మేము ఖచ్చితంగా మీ ప్రశ్నించే గొంతును అణచివేస్తామనంటే దానికి ప్రజలే సమాధానం చెప్తారు. ఇప్పటికైనా మంత్రి గారు ఈ సమస్య మీద స్పందించి ఆయన సొంత గ్రామంలో ఇది ఏ విధమైన ఈ ఆరోపణలు వస్తా ఉన్నాయో ఆ ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది అని చెప్పి మీకు ఇప్పటి వరకు దృష్టికి రాకపోతే
మా టీజీ ద్వారా వాళ్ళ సమస్యను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అందులో వాస్తవం ఎంతో అవాస్తవం ఎంతో అది వాస్తవమైన అవాస్తవమైన ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా మీ మీద ఉన్నది అని చెప్పి మీకు గుర్తు చేస్తా ఉన్నాం.